ఫ్రెండ్ అంతా బాగున్నారు కదా, మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు ఏంటంటే నేను అల్లం పచ్చడి తయారు చేస్తున్నాను. వాటికి కావాల్సిన అల్లం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. అర కేజీ అల్లం తీసుకున్నాను నేను, కేజీ చింతపండు, కేజీ బెల్లం, అర కేజీ కారం, అర కేజీ ఎల్లుల్లిపాయలు, అర కేజీ ఉప్పు. నేను మిక్సీ పట్టుకుంటాను. ఒక కట్ట, పెద్ద కట్ట కరివేపాకు. ఇదే టేస్ట్, ఈ పచ్చడికి ఇదే టేస్ట్ అండి. అందుకని హెల్దీ కూడా కదా, దీనికి నేను ఎక్కువ తీసుకున్నా క్వాంటిటీ. ధనియాలు 150 గ్రాములు ధనియాలు, 2 కిలోలు వేరుశనగ నూనె, ఒక 50 గ్రాములు తాలింపు. ఈ తాలింపుకి ఒక 50 గ్రాములు ఎండుమిర్చి, ఓ 2 స్పూన్లు ఆవాలు, ఓ స్పూను మెంతులు, ఓ 2 స్పూన్లు జీలకర్ర. మళ్ళీ చెప్తున్నానండి, ఇది చింతపండు నానబెట్టుకున్నానండి. కేజీ చింతపండు నానబెట్టుకున్నాను. ఇది పులిహోర తీసుకుంటాం కదండి, గుజ్జు. అలా గుజ్జు తీసుకోవాలండి చింతపండుని. ఈ చింతపండుని గుజ్జు తీసుకోవాలి. మీకు అందరికీ తెలిసిన చింతపండు గుజ్జు పులిహోర తీసినట్టే. ఆ తర్వాత ఈ ధనియాలు ఎండలో పెట్టుకునండి, మధ్యాహ్నం పచ్చివేనండి పొడుము చేసుకోవాలి, మెత్తగా పొడుము చేసుకోవాలి. వేయించక్కర్లేదండి, పచ్చివే. ఈ బెల్లం కూడా మనం మెత్తగా పొడుము చేసుకుని ఎండలో పెట్టుకోవాలండి. అదేవిధంగా ఈ కళ్ళుప్పు కూడా ఎండలో పెట్టుకుని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ అల్లం పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని మనం ఎండలో పెట్టుకోవాలి. ఇది కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలాగ నానబెట్టిన చింతపండు ఇలా గుజ్జుగా తీసుకోవాలి. ఇలా నానబెట్టింది గుజ్జుగా అదే పులిహోర తీసుకుంటాం కదండి, అలాగే. ఇలాగా నానబెట్టిన చింతపండు మెత్తగా గుజ్జుగా ఇలాగ తీసుకోవాలండి. ఇలాగ ఓళ్ళు ఉన్న దాంట్లో గిన్నెలో పెట్టుకుని తీసుకోవాలండి. అది చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఎండలో పెట్టి ఇలాగ ఆరబెట్టుకున్నాం. ఎండలో పెట్టుకుని ఇలాగ ఎండబెట్టుకున్నది. ఇప్పుడు దీంట్లోను ధనియాల పొడి చేసుకున్నామండి. ఆ తర్వాత బెల్లం మిక్సీ పట్టి బెల్లం కూడా పొడి చేసాం. ఆ ధనియాల పొడి వేసుకుని అందులోనూ కలుపుకోవాలి. తర్వాత ఈ బెల్లం మిక్సీ పట్టుకున్నది పొడి ఉంది కదా, ఇది కూడా ఆ చింతపండులో వేసి కలుపుకోవాలి. అవి వండలో కట్ట కలుపుకుంటా. ఇది అల్లం చూపించాను కదా, ఆ అల్లం ముక్కలు కోసుకుని ఎండలో పెట్టుకుని పేస్ట్ చేసుకున్నది అన్నమాట. ఇది ఇందులో వేస్తున్నాను, కలుపుకోవాలి. గరిటెతోటి అయితే కుదరదండి, సరిగ్గా కలదని చేతితోటే కలుపుతున్నా. తర్వాత సాల్ట్,
అదేనండి ఇందాక నేను ఉప్పు చూపించాను కదా, కళ్ళుప్పు, దీన్ని ఎండలో పెట్టుకుని మెత్తగా అది సాల్ట్ కింద చేసుకున్నాను, మిక్సీ పట్టాను దీన్ని. ఇది మన రుచికి సరిపడా. ఇది ఏంటంటే నేను ఒక ఆట వేస్తాను. తర్వాత కారం, కారం మంచిగా ఉండే క్వాలిటీగా ఉండే కారం మాత్రం వేయించుకోవాలండి. ఇది పచ్చడి కారం, వేరే కూర కారం కాకుండా పచ్చడి కారం మంచిదండి. మంచి క్వాలిటీ అయిన కారం తీసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోద్ది. ఇప్పుడు కేజీ కారం, అర కేజీ కారం వేసాను. ఇప్పుడు అది కలుపుకోవాలి, బాగా కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి తాలింపు వేసుకోవాలి కదా, తాలింపు వేస్తున్నాను. ఆయిల్ పెట్టుకుంటున్నాను, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్ వేడెక్కిందండి బండి, దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాం. వేరుశనగ నూనె అదే వేసుకోవాలని పచ్చడికి బాగుంటుంది, మేమైతే ఇదే వేసుకుంటాము. ఎల్లుల్లిపాయలు చూపించాను కదా, ఈ ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాం. ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ మిశ్రమం పట్టుకెళ్ళి ఇందులో వేస్తున్నాను ఈ పేస్ట్. ఇది ఎలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిపోయిందండి, బాగా వేగిపోయింది. ఇది వేసేస్తున్నాను పచ్చళ్ళు. ఇది వేగిందండి, వేగిపోయింది, దాంట్లో వేసేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా కరివేపాకు వేయించుకోవడానికి మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ముందేసింది, మళ్ళీ కలుపుకుంటా ఉండాలి. ఇది కరివేపాకు అండి, శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు అక్కడ వేయించుకుంటున్నాను. ఇది ఎంత వేసుకుంటే అంత మంచిదండి, హెల్దీకి హెల్దీ, సువాసన బాగుంటుంది, పచ్చడి టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది ఎలా ఫ్రై చేసుకోవాలండి, ఎంత బాగా ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి, ఎంత ఫ్రై చేసుకుంటే అంత మంచిది. ఇది హెల్దీ కూడా అండి కరివేపాకు.
చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి ఇదే మెయిన్. ఇలా తిప్పుకొని వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. కరివేపాకు ఇది పచ్చడి వేసేసుకుందాం. ఇది ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. ఇది ఎలా వేసింది ఇది పొడుం కింద అవుతుంది. పొడుం చేసుకోవాలి పచ్చడి. ఉల్లిపాయలు వేయించుకుని అక్కడ ఇందులో వేసుకున్నాము. కరివేపాకు కూడా వేయించుకుని అదే అవన్నీ వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ. అందుకే మళ్ళా నూనె పోసుకుంటున్నాను. ముందుగా ఆవాలు వేయించుకుంటున్నాను. తర్వాత మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. ఎండుమిరప, ఈ దోరగా వేయించుకోవాలండి. ఇది ఇలా తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఏగిపోయింది. ఇది కూడా అందులో వేసి వేగిపోయిందండి. ఇది ఇందులో ఇప్పుడు కనకంటి ఇప్పుడు ఇప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్న ఆయిల్ అంతా వేడి చేసుకోవాలి. ఇందులో పోసుకోవాలి. ఇది బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా ఉప్పు అది చాలపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. కారం చాలకుండా మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలండి. మరి కొంచెం నూనె వేడి చేస్తానండి. అది వేసుకోవాలి. చల్లారబెట్టిన నూనె ఇందులో పోతుంది. ఏంటంటే రైస్ ఓన్లీ రైస్కే కాదు, టిఫిన్కి కూడా, ఇడ్లీ, దోశ, పెసరట్టు, దేనికైనా సరే టిఫిన్కి చాలా చాలా బాగుంటుంది. అదే కాకోకుండా 2 స్పూన్లు పచ్చడి తీసుకుని 2 స్పూన్లు పెరుగు వేసుకుని అందులోను కలుపుకుంటే బాగా మిక్స్ చేసుకుని అది టిఫిన్లో వేసుకుంటే దోశ కానీ పెసరట్టు కానీ ఇడ్లీ కానీ దేంట్లో వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉన్నది అన్నది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. బాయ్.